న్యూస్ గూడూరుకి స్వాగతం. నా పేరు అబ్దుల్లా. ఈనాటి ముఖ్యాంశాలు: పార్కు స్థలాన్ని పట్టాలుగా మార్చుకున్న స్థలాలను రీసర్వే చేస్తున్న టీడీపీ నాయకులు. పార్కు స్థలం ఎలాంటి కబ్జాకు గురి కాలేదని మండల తహసీల్దార్ వెంకటేష్ నాయక్ తెలిపారు. సర్వే నెంబర్ 867లో 80 సెంట్ల స్థలాన్ని వైసీపీ నాయకులు పట్టాలు పొంది స్థలం కబ్జా చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు నేడు సిఐ తబ్రేజ్, ఎస్ఐ రాజా, కుల్లాయప్ప, సర్వేర్ బాలనాయక్, నగర పంచాయతీ మేనేజర్ విజయలక్ష్మి, నగర పంచాయతీ సిబ్బంది అందరితో కలిసి పార్కు స్థలాన్ని సర్వే చేశారు. ఎస్ఎస్వి కాలేజీ పక్కన స్థలాన్ని ఎంఆర్ఓ మరియు సర్వేరు మళ్ళీ నగర పంచాయతీ మున్సిపల్ ఆఫీసర్లు అందరూ కలిసి సర్వే చేయడం జరిగినది. ఇంకా పూర్తి సమాచారం ఎంఆర్ఓ తహసీల్దార్ వెంకటేష్ నాయక్ గారి వారి మాటల్లో విందాం. అంటే ఇక్కడ 1999లో ప్రజలకి ఇంటి అవసరాల నిమిత్తం ప్రభుత్వం భూసేకరణ చేసి, ప్రభుత్వ భూమి కాదు ఇది, ప్రభుత్వం డబ్బులు పెట్టి భూమిని కొని 348 మందికి ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగింది 1999లో. అందుకు గాను 13 ఎకరాల 11 సెంటు భూమి సేకరణ చేశాం. సేకరణ చేసిన తర్వాత అందులో 88 సెంట్ల భూమిని ప్రజలకు భవిష్యత్తు అవసరాల కోసం, అంటే గుడి కావచ్చు, బడి కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్ కావచ్చు. ఇప్పుడు అన్ని ఇల్లు అయిపోయాయి అనుకోండి. అంగన్వాడీ సెంటర్ అనేది 5 ఏళ్ళ పిల్లలు పెడతాం. ఇక్కడ పిల్లలకి ఆ ప్లేస్ లేకపోతే, కట్టకపోతే బయటికి పోలే, టౌన్లోకి పోలేదు కదా. సో అలాంటి భవిష్యత్తు అవసరాల కోసం ఇక్కడ 88 సెంట్ల సైట్ని మార్కింగ్గా ఓపెన్ ప్లేస్గా పబ్లిక్ పర్పస్ మార్క్ చేయడం జరిగింది. లేఅవుట్లు, ఆ లేఅవుట్ కూడా ఇది, దాని లేఅవుట్ ఇది, ఆఫీస్ లేఅవుట్, ఈ లేఅవుట్. దీని ప్రకారం ఇప్పుడు ఇది 30 సంవత్సరాలు, దాదాపు 26 సంవత్సరాలు గడవ వలన దీనికి సరైన బౌండరీస్ లేకపోవడం వలన ఎన్క్రోచ్మెంట్ జరిగింది. అదే కొంచెం ఆరోపణ రావడం వలన, కొంచెం లోకల్గా డిస్ట్రిబ్యూషన్ జరగడం వలన ఈరోజు మేము ఎస్ఐ గారు, మున్సిపాలిటీ వాళ్ళ నుంచి మా సర్వేలు వచ్చేసి హద్దులు చూపించి వాళ్ళకి అప్పచెప్తున్నాము. మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకూడదు అనుకుంటే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు, భవిష్యత్తు అవసరాలను వాళ్ళు వాడుకుంటారు. దానికి మేము ఇచ్చే సలహా ఏంటి అంటే, ఏదైనా అది ఫెన్సింగ్ లాంటివి పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు మీ మున్సిపాలిటీ తరఫున. ఒకటి. రెండో విషయం, ఇంకొక ఆరోపణ ఏంటంటే, మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఏదో పట్టాలు ఇచ్చారు, పట్టాలు పెట్టాయని చెప్పేసి. నేను ఆఫీస్ వేరు మొత్తం చేశాను. ఎస్ఐ గారు నాకు లెటర్ పెట్టారు, నేను రిప్లై ఇస్తున్నాను. తహసీల్దార్ ఆఫీస్ గూడూరు నుంచి ఓపెన్ స్పేస్లో ఎటువంటి పట్టాలు ఎవరికి ఇవ్వబడలేదు. ఏదైనా మా దగ్గర ఉన్నాయని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారో జస్ట్ లైక్ నకిలీ కరెన్సీ. క్యాన్సిల్ చేస్తుందని సార్, పట్టు మొత్తం క్యాన్సిల్ చేస్తారా మీరు? క్వశ్చన్ ఇస్తే కదండి. ఓకే సార్, వాళ్ళ పట్టాలు ఉన్నాయని సార్, వాళ్ళు పట్టాలు ఉన్నాయని పన్ను వేయమని నగర పంచాయతీ పోయినారు కదా సార్ వాళ్ళు. ఆ పట్టాలు నేను చెప్పిన వాళ్ళు మీకు ఆన్సర్ దొరికింది. ఓకే సార్. ఎవరైతే మాకు పట్టాలు కలిగి ఉన్నాయని చెప్పుకుంటున్నారో అవి తహసీల్దార్ ఆఫీస్ జారీ చేయబడిన పట్టాలు కాదు. కాబట్టి వాటికి మేము బాధ్యత కాదు, ప్రభుత్వం బాధ్యత వహించదు. మేము పబ్లిక్ ప్లేస్ని కాపాడడం మా డ్యూటీ. మున్సిపాలిటీకి అప్పచెప్తున్నాం. ఇలాంటి అన్యాక్రాంతం కాకుండా ఇక్కడ నుంచి తగిన జాగ్రత్త తీసుకుంటాం, వాళ్ళు తీసుకుంటారు. ఇది మీకు తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. ప్రభుత్వం బోర్ వేసినప్పుడు మున్సిపాలిటీ లోపల ఎవడేసినా ఏం చేసినా దానికి సంబంధించి పబ్లిక్ కోసం అప్పుడు ఎందుకు వేసారు బోర్? అది వచ్చేసి కొంతమంది 7 ఏళ్ళని ఉంటున్నారు. వచ్చిన వాళ్ళు ఏం చేసినారు, ఇక్కడ మేమేపించినామని ఈ స్థలం అంకరించుకున్న ఆయన పత్రంగడు మేమేపించినాడని మొన్న కూడా కొట్లాడిపోయినాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్ ఎవరి మున్సిపాలిటీ వాళ్ళదా ప్రైవేట్? అది నాకు కావాలి. ఫస్ట్ ఎమ్మెల్యే నిధులతో ఇక్కడ ప్రభుత్వం కావాలని చెప్పి 2 పాయింట్లు పెట్టినాం సార్. ఇక్కడ మేము అదే నేను కొత్త కాదు సార్, 2 పాయింట్లు పెడితే 2 పాయింట్లు ఇటు ఒక బోర్ అటు ఒక బోర్ వేసాం సార్. మేము ఎమ్మెల్యే నిధులు వచ్చి గవర్నమెంటే సార్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మా గవర్నమెంట్ లో మా వేయించినామని చెప్పి మాది బోర్ అంటున్నారు. ఒక పర్సన్ ఆ పేరు చెప్పండి మీరు. ప్రభుత్వం తరపున వేసినప్పుడు అది కదండి, ప్రభుత్వం ఎవరు కాదు ఇక్కడ. ప్రభుత్వం డబ్బులు మంజూరు చేస్తుంది, వాళ్ళు బాధపడుతున్నారు. ప్రభుత్వం తరపున ఎవరైతే వేసారో వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కదా. ఎవరైతే
గవర్నమెంట్ బోర్వెల్ గవర్నమెంట్ ఉండదు కదా, వాళ్ళు అట్లా భయపడిస్తున్నారు సార్ వాళ్ళు వీళ్ళని. కాదండి. అది వేసింది ప్రభుత్వం తరపున వేసింటే ప్రభుత్వం మున్సిపాలిటీ వాళ్ళ కంట్రోల్ వాళ్ళు పెట్టుకుని వాళ్ళు ఆపరేట్ చేస్తారు అంతే. ఇప్పుడు నేను పోతే నన్ను ఇంకొక మంచి చేస్తే ఇంకొక మంచి అన్నట్టు ఇంకొక మంచి ఉన్నాడు. గూడూరు టీడీపీ నాయకులు అందరూ కలిసి ఖాళీ స్థలాన్ని మొత్తం సర్వే చేయించినారు. ఇంకా పూర్తి సమాచారం గూడూరు టీడీపీ నాయకులు వారి మాటల్లో విందాం. టీడీపీ గవర్నమెంట్ మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పేదలకు ఇల్లు లేవంటే ఆ రోజు సొంతం గవర్నమెంట్ డబ్బులు పెట్టి దాదాపు 90 ఎకరాలు కొనడం జరిగింది, పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ పట్టాలు ఇచ్చినారు కానీ వాళ్ళకి సాగు చూపలేదు. ఎవరు నాయకులు వచ్చినా ఎవరు ఎమ్మెల్యేలు వచ్చినా వాళ్ళు చేసుకొని పోయినారు కానీ ప్రజల గోడు ఎవరు పట్టించుకోలేదు. కానీ 2014లో మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మన ఇన్ఛార్జి ఈశ్వరతోటి అన్న గారు మరి ప్రజలకు గోడు వాళ్ళ పరిస్థితి కనుక్కొని ఆయన చొరవ తీసుకొని మరి సొంత నిధులతో అంటే కంచె చెట్లు మొలిసినాయి. ఎక్కడంటే దాదాపు 15-16 ఏళ్ల కిందట కంచె వనుము ఎక్కడ భూములే తెలియదు. దాదాపు 15 జేసీబీలు సొంత ఖర్చుతో 10 లక్షల రూపాయలు పెట్టి లేఅవుట్లు వేపించి ఎవరు పట్టాలు వాళ్ళకి స్థలాలు చూపించడం మన ఈశ్వరతోటి గారికి ఆ రోజు మరి పేదలకు పంచడం జరిగింది. కానీ మళ్ళీ ఆయన 2200 ఇల్లు హౌసింగ్ అంటే కట్టుకోవాలని చేసి అప్పుడు ఎవరు కట్టుకోలేదు. ఊళ్ళోనే అసలు పట్టుబడినాడు పాపం. ఎక్కడ మన కాన్స్టిట్యూషన్ మన జిల్లాలో కూడా లేదు. ఒక్క గూడూరుకే 2200 పట్టాలు తేవడం జరిగింది అంటే ఇండ్లు హౌసింగ్. కానీ ఎవరు కట్టుకోలే, అంతా ఊళ్ళోనే కట్టుకోరు. పాతిళ్ళకే బిల్లు చేసుకోవాలి కానీ అప్పుడు కొంతమంది ఇది ఈడ కట్టుకోలే. ఇప్పుడు అంత లోపలనే ఇక్కడ ఎవరు రాక కొంతమంది నాయకులు అది భూ కబ్జాలు చేసుకుంటా ఎవరు పడితే వాళ్ళు పార్కు తీసేసుకోవడము జరిగింది. ఇది కొంతకాలం జరిగింది. ఇప్పుడు ఆయన మన విష్ణువర్ధన్ అన్న గారు ఆయన దృష్టికి తీసుకెళ్తే ఇట్లా పేదలకు ఇచ్చిన పార్కు పాపం వాళ్ళ గుడి బడి అనేది మనం గవర్నమెంట్ ఇచ్చింది. ఆ స్థలాన్ని కూడా మరి అంతా కబ్జా చేస్తున్నారు అంటే ఆయన దృష్టి అంతా పైన అధికారులకు తెలిపి మరి ఆయన ఈ యొక్క స్థలం మరి ఈ రోజు ఆయన పుణ్యమైన కూడా మనం సభాముఖం తెలుపు సెలవు తీసుకుంటాను. ఈరోజు మరి ధర్మం గెలిచింది. ధర్మం వెంట వెళ్ళే మా నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మరి ఆయన కృషి వల్ల మరి ఇక్కడ మేము చేస్తున్న పోరాటం వల్ల మరి వైసీపీ పార్టీ నాయకులు ఇక్కడ చేసినటువంటి కబ్జా నుంచి మరి ఈ స్థలాన్ని మేము విడిపించి ఈరోజు మరి సర్వేయర్ గారు అలాగే ఎంఆర్ఓ గారు మరి అలాగే సిఐ గారు అందరి సమక్షంలో ఈరోజు ఈ స్థలాన్ని మేము సర్వే చేయించి మున్సిపాలిటీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి 2014 నుంచి 19 వరకు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి పేదలు ఇల్లు లేకపోతే మరి అప్పుడు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి మరి ఈ స్థలం అంతా ఒకప్పుడు ముళ్ళ కంపలతో ఉంటే ఆయన దగ్గరుండి మరి ఇక్కడ దీన్ని క్లీన్ చేయించారు. మరి అటువంటి స్థలాన్ని ఈరోజు వైసీపీ వాళ్ళ అధికారం పోతుందనే ఉద్దేశంతో ఇక్కడ మరి ప్లాట్లు వేసి వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. మరి ఇటువంటి పార్క్ అనేది మరి ఒక కాలనీకి మధ్యలో ఉండి దాన్ని ఒక మంచి కోసం ఉపయోగించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సింది పోయి మరి దాన్ని కబ్జా చేసి ఈరోజు పేదలకి అన్యాయం చేసే విధంగా చేస్తున్నటువంటి మరి ఇక్కడ నగర పాలక వర్గము ఇంతటి దుశ్చర్యకి పాల్పడింది. ఈరోజు మరి మేము గత 3 రోజుల నుంచి పోరాడుతూనే ఉన్నాము. దీని నుంచి ఎలాగైనా ప్రజలకి తెలియాలి. రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి. ప్రజలకి 2014 నుంచి 19 వరకు చేసిన మా మంచిని మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్లు కూడా మేము మళ్ళీ మంచిగా చేస్తాం తప్ప ప్రజలకు ఎప్పుడు కూడా నష్టం కలిగించే విధంగా మేము ముందుకు పోము. మా ఎమ్మెల్యే గారు బొగ్గుల దస్తగిరి గారు మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇద్దరు మరి ప్రజల ప్రక్షాళన నిలబడే నాయకులే తప్ప ఎప్పుడు కూడా ప్రజలకి అన్యాయం చేసే విధంగా కూడా ఎప్పుడు వాళ్ళు ముందరకు పోరు. మేము కూడా వాళ్ళ అడుగు జాడల్లో నడిచే వ్యక్తులము. మేము కూడా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటివి ఏమైనా అన్యాక్రాంతాలకు గురైనటువంటి స్థలాలు కానీ ప్రజలకి ఎటువంటి నష్టం కలిగించే పనులు జరుగుతున్నా కానీ మేము వాళ్ళకి పక్కన అండగా నిలబడి మరి పోరాటం చేసి వాళ్ళకి అండగా నిలబడతాము. మరి ఈరోజు మరి విష్ణువర్ధన్ రెడ్డి గారికి మరి ఈ కాలనీ ప్రజలందరూ కూడా
చాలా సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మేము ఎంతో మంచి చేస్తాము, ఊరికి మేము మంచి చేస్తాము. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి తప్ప 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో ఈ గూడూరు నగర పంచాయతీలో ఉన్నటువంటి పాలకవర్గం ఎటువంటి అభివృద్ధి చేయలేదు. మొత్తం విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరి ఆనాడు మేము మా చిన్నమ్మ గారు మున్సిపల్ చైర్మన్ ఇందిరా సుభాష్ని, మరియు మా నాన్నగారు కరుణాకర్ రాజు గారు, మరి వైస్ చైర్మన్ రామాంజనేయులు అంకుల్ వాళ్ళ అప్పటి పాలకవర్గంలో జరిగిన అభివృద్ధే తప్ప 2019 నుంచి 24 వరకు ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు గూడూరులో. మరి రేపు వచ్చే ఎలక్షన్లో కూడా మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి గారి ధైర్యం, మేము ఆయన అండతోనే మళ్ళీ రేపు ఎలక్షన్లు కూడా ముందుకు వస్తాం. అదేవిధంగా 14 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి కంటే దానికి మించి ఈసారి గూడూరులో అభివృద్ధి జరగబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఐ రాజా కుల్లాయపతన సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A1 న్యూస్ గూడూరు. మీ అబ్దుల్లా.